నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే మరి ఇక ఈయన్ని ఏమంటారు, మరి ఏమనుకుండో ఏందో కానీ వాడు ఏటని గిట కోసి ముక్కలు ఎట వేస్తారు. ఏటని కోసి పోగులు పోగులు వేస్తారుగా ముక్కలు, ఎవరికి ఎంత కావాలంటే ఆ మాదిరిగా మొత్తం ముక్కలు 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 చేసి కవర్లలో నింపి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఓ దొంగ ఏడనా మరి ఏడ చేసిర్రు ఏంది ముక్కలు ముక్కలు చేసిన సంగతి ఏంది అనుకుంటురా. ఇది విజయనగరం జిల్లా, వింటురా, విజయనగరం జిల్లా. అక్కడ ఎల్బీ నగరం ఉందట, ఎల్బీ నగరం. ఆ ఎల్బీ నగరంలో రాజాంకు చెందిన చింత రవీందర్ అట. మరి ఎందుకు చేసిండు ఇట్లా ముక్కలు ముక్కలు, ఎవరిని చేసిండు అంటే ఉంచుకున్నామని చేసిండు. లవర్ అంటారుగా, లవరమ్మని చేసిండట. ఎట్టట ఇక చేసుకున్న పిల్లమాట పుట్టింటికి పోయిందట. ఇక పుట్టింటికి పోగానే ఈమెను పిలిపించుకున్నాడ. ఈమెను ఇంటికి పిలిపించుకోగానే మరి ఇక ఇంటికి పిలిపించుకొని ఇక ఏముంటుంది వ్యవహారం, మరి ఎట్టేట చేసుకురు, ఎట్టేట ఆయనో ఇద్దరి మధ్యన మరి ఏం ఘర్షణ కూర్చోనో ఎట్టేటనో తలగవాడి మొత్తం మీద లబడా అయిందట. గడిబిడి అయ్యింది. ఆ గడిబిడిలా మరి ఎట్టెట్లా అనుకుండో ఏందో. ఇప్పుడు వాడు చెప్పిన ముచ్చట వాడి చెప్తున్నా నేను. ఇక మొత్తం మీద పంచాయతీ పెట్టుకురట, లొల్లి అయిందట. లొల్లి అయినందుకే వీడు పైసలు అడిగిందట. ఇక పైసలు అడుగుతావు, నన్ను ఇంత టార్చర్ పెడతావు ఆనా మొత్తం 7 కాడికి ముక్కలు ముక్కలు చేసిండు. 2 బ్యాగులు కవర్లు తెచ్చిండు, అందులో ఇంత మూటలు కట్టిండు, ఫ్రిడ్జ్లో పెట్టిండు. ఈ కొడుకు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వాడి దోస్తు అనుకో ఫోన్ చేసిండట. అరే నేను ఇటు చేసిన రాని. ఇక వాడేట వచ్చాడు దశ ఇదంతా ఎందుకు అనుకోని మళ్ళీ పోయాట. పోలీసు వాళ్ళ దగ్గర పోయి లొంగిపోయినట. నేనే పోయిట ఒకటి ఘనకార్యం చేసినా గిడగిడ సంగతి అని చెప్పిండట. ఇక ఆ పోలీసు వాళ్ళు గట్టిగా ఆళ్ళెట్టుంటారు, రోలుగార నా కాడు ఉన్నట్టే ఉంటుంది. వాళ్ళ కాడ కర్ర పెట్టి గట్టిగా అడిగే వరకల్లా నా సామరంగా ఉన్నది చెప్పిండట. అయ్యా నాకు పెళ్లి కాకముందలే ఈమె పరిచయము, పెళ్లి కాకముందలే మాకు స్వాపతుంది. ఇవాళ నా పేడం ఊరికి పోగానే అలా పుట్టింటికి పోయింది. ఈమెను పిలిపించుకున్నాక జర్రా నన్ను ఊరికే పైసలు అని టార్చర్ పెట్టింది బాగా. ఇక నన్ను బాగా ఇబ్బంది పెట్టే వరకల్లా నేను ఈ పని చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా అన్నాడట. విన్నారా? మరి ఇక తలకాయ ఇంకోటి ఏంటంటే ఇంట్లో తలకాయ ఏడ ఉందో చెప్పలేదట ఇప్పటిదాకా ఆ కొడుకు. మరి తలకాయ ఏడబెట్టాడో తెలియదట. మొండెం అయితే ముక్కలు ముక్కలు చేసాడు. మరి తలకాయ ఏదిరా ఇంకా బయట వాళ్ళే. మరి అది ఎప్పుడు వస్తుందో, మరి రేపు వస్తుందా? ఇలా మొత్తం విచారణ చేస్తే మరి పోలీసు వాళ్ళు అది కూడా తెలుస్తుంది. కొడుకు ఏడాడేసి వచ్చిండో చెప్తాడుగా. గిటమోడి కథలు జరుగుతున్నాయి మరి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అటు కాకపోతే ఇటు కాకపోతే అటు. రోజు 2, 3, 10 జరుగుతూనే ఉంటాయి. ఆడోళ్ళేమో మొగోళ్ళని చంపుడు, అక్రమ సంబంధం పెట్టుకొని, మొగోళ్ళేమో ఆడోళ్ళని చంపుడు. ఎంత ముద్దుగుంది బా, ఎంత ఘన వైభవంగా లేదు ముచ్చట. సిగ్గి లజ్జు నాదురా వానికన్నా. ఇలా బతుకుల మన్నువయ్యా, మనుషులంటారా? మనిషి పుట్టుకేనా అరం ఇది? నీ సోబత్ చేసుకున్నవి నచ్చకపోతే గొడవ పడితే ఇష్టం లేకపోతే ఎలాగొచ్చేది ఉండే ఏదో ఒక రకంగా. ఆ మెంటల్ కూడా సపరేట్గా అంటే వెళ్ళిపోతే అయిపోయేది. ఎందుకమ్మా నీకు ఇదంతా? ఇప్పుడు ఆ తోటి వెళ్ళి పెట్టుకోవచ్చు. పైసలు అడిగిన నన్ను టార్చర్ పెట్టిన అని చెప్పాడు. ఆ టార్చర్ పెట్టినందుకు వాడు నిన్ను చంపే, ముక్కలు ముక్కలు చేసే నీ పానం బాయే. ఇప్పుడు ఈ కొడుకుని తీసుకుపోయి జైలు వేస్తారు. ఊకుంటారా పోలీసులు? జైలు వేస్తే మరి చేసుకున్న భార్య ఎటు పోవాలరా? చెప్పురా, మీ గురించి ఎన్ని కుటుంబాలు బలి కావాలా అంటున్నా. ఇప్పుడు ఆ చేసుకున్న పిల్ల ఎటు పోవాలి? వాళ్ళకి రేపరించి పెట్టేటోడో వాడు ఎడ ఉండాలి? పిల్లలేమన్నా ఉర్రా తెలియదు ఇంకా ఈ కొడుకుకు. అమ్మగారేమనాలి, ఇక్కడ వీళ్ళేమనాలి? మీకు చుట్టాలు బాంధవులు అందరు ఉంటారు కదా, ఇబ్బంది పడరా? అయ్యో గిట్లా అయింది మా ఊరికి, అయ్యో మా పెద్దమ్మ కొడుకాట, అయ్యో మా చిన్నమ్మ కొడుకాట అని బాధపడుతూ లేరారా నీకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు? గిటమోడి దుర్మార్గానికి పాల్పడతారా? అది ఎవడైనా కావచ్చు, ఆడిదే కావచ్చు, మొగోనికే కావచ్చు. ఇద్దరికి చెప్తున్నా నేను. చాలామంది వెధవ ముండలు ఉన్నారు, కొంతమంది వెధవ కొడుకులు ఉన్నారు. అందుకే చెప్తున్నా ఈ ముచ్చట. ఇట్లా ఆడోళ్ళకు మొగోళ్ళకు అందరినీ కాదు, కొంతమందిని ఇటువంటి పనులు చేసే వెధవ ముండలని వెధవ కొడుకులు అని అంటున్నా. పని చేసుకొని మంచిగా కుటుంబాలను చూసుకుంటే నేను ఎందుకంటే పాడుగాను.
అయినా నాకు అంతేందుకు నోరెట్టొస్తుంది. బెదవ ముండలకు, బెదవ నా కొడుకులకు, కచోరగా నా కొడుకులకు ఇటువంటి వాటికి చెప్తున్నాను నేను ముచ్చట. మనసులంగా అవురా మనం భూమి మీదకి ఎందుకు వచ్చినావురా? 4 రోజులు మంచి పేరు తెచ్చుకొని, మంచి జీవితము, మంచి కుటుంబము, మంచి పిల్లలతోటి వాళ్ళని ఎట్లా పెంచాలి, ఎట్లా మనం ఎట్లా ఉండాలి అనే దాని మీద పెరగాలి, బతకాలి. ఏం నేర్చుకోవాలరా మిమ్మల్ని చూసి? మీ ఊరు మొత్తం ఏం నేర్చుకోవాలరా? నువ్వు ఉండే కాలనీలో మొత్తం ఏం నేర్చుకోవాలరా నిన్ను చూసి? ఇలా బతుకుల నా చెప్పు ఇటమోటి జరుగుతున్నాయి ప్రజలారా. అందుకనే అన్న ఎవరన్నా ఇంకా కూడా నా ఈ వీడియోలు చూసేటోళ్ళు, అయ్యా ఎవరన్నా ఏమన్నా మీ ఊర్లలో గిట్ట ఉంటే చెప్పురు నాయన జర. పిల్లలు అటు ఇటు ఉంటారుగా, జర చూసేటోళ్ళు చెప్పురు వాళ్ళకు. కళ్ళలో అటో ఇటో కంట పడకుండా ఊకోదు, జర వాళ్ళకి జాగ్రత్తలు చెప్పురు. ఏమన్నా కానీ పడితే పడు, ఒక మాట పాడు, అది ఇది అంటే పడి ఖండించు. ఎవరికో ఒకరికి చెప్తానే ఉండు, ఇది కాదు ఇది కరెక్ట్ కాదు, రేపు రేపు దెబ్బ అవుతుందని చెప్పురు జర. మీరు ఏమైనా అక్రమ సంబంధాలు ఉంటే మానుకోవాలని 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా. మీరు మీ కుటుంబాలు, మీకు ఇంతమంది పిల్లలు ఉంటారు, మీకు పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, ఆడోళ్ళైనా మగోళ్ళైనా మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. అటువంటి పనులు చేయొద్దు, అక్రమాలకు పాల్పడవద్దు, హత్యలో పాలు కావద్దు. ఆడోళ్ళు కావచ్చు, మగోళ్ళు కావచ్చు, మీరు చంపబడొద్దు. దయచేసి అర్థం చేసుకోవాలని నేను మీ తాతను కాబట్టి ఎక్కడెక్కడికి వెళ్ళి ఘోరాలు రోజు ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి మీ అందరికి చెప్తున్నా. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నేను నా కంఠం ఎత్తి చెప్తున్నా. జర మమ్మ కానీ మయ్య కానీ మీ చెవులో పెట్టుకోరి, జర ఆలోచన చేయరు, మంచి బుద్ధి తెచ్చుకోరి. అటవుడు చేయొద్దు, ఇంకా చేయకూడదు, మంచిది కాదు. చేస్తోళ్ళకు కూడా చెప్పాలని చెప్తున్నా నేను. మరి ఇది తప్ప ఒప్ప? మరి నేను చెప్పింది ఎందుకు ముసలోడా, నీకెందుకు, మేము ఎట్టనైనా చేస్తాం, మేము ఎక్కడైనా పోతాం అనుకుంటే మరి కిందంగా చెప్పురు. నేను చెప్పింది తప్ప అయితే ఇక నేను మళ్ళీ చెప్పను అన్నాడు. మరి చెప్పురు, నువ్వు చెప్పేటివన్నీ తప్పు తాత. మా బతుకు మేము బతుకుతాం, మా జైళ్ళల్లో మేము పడతాం, మా స్టేషన్లలో మేము పడతాం, మా తన్నులు మేము తింటాం, మా సాగు మేము దస్తాం, నీకెందుకు ముసలోడా అని ఎవరన్నా అనేది ఉంటే అనురు. మరి ఇక నేను మళ్ళీ ఏం చెప్పను ఇక. ఓకేనా? గిది ముచ్చట, గిది కథ. మీరు అందరూ మారాలనే కోరుతున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.